ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన కోసం మీకు ఒక విషయం చెప్తున్నాను. అదేంటంటే ఖచ్చితంగా దీన్ని అందరూ వ్యతిరేకించాలి. అదేంటంటే ఇప్పుడు ఆటోలో 3+1 అంతే కదా, 3 ప్యాసింజర్లు ఒక డ్రైవర్, ఎక్స్ట్రా ఒక టికెట్ ఉన్నా 2 టికెట్లు ఉన్నా కానీ ఫైన్ వేస్తున్నారు. అదేవిధంగా 4 వీలర్, అదేవిధంగా బైక్ మీద అన్ని వాహనాల్లో కూడా ఒక పరిమితి అంటూ ఉంటుంది, ఇంతమంది జనం ఎక్కాలని. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో 40+2, 30+2, 50+2 అని ఉంటాయి. 2 అంటే ఏంటి, ఒక డ్రైవరు కండక్టర్. 40 అంటే ఏంటి, ప్రయాణికులు. కానీ మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే ప్రజెంట్ అందరూ కూడా ఇప్పుడు 40+2, 40+2 అలా కాకుండా 60+2 అవుతుంది. ఇప్పుడు 40 మంది ప్యాసింజర్లు ఎక్కాల్సిన బస్సులో దగ్గరలో ఒక 50 నుంచి ఒక 60 మంది ఎక్కేస్తున్నారు. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 బస్సుల్లో వెళ్ళాల్సిన ప్రయాణికులు ఒకే బస్సులో వెళ్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆర్టీసీ ప్రజా రవాణా అధికారులు, ప్రభుత్వం అంతా కూడా ప్రయాణికులే మా ఆస్తి, ప్రయాణికులే మాకు దేవుళ్ళు అని సొల్లు కౌరులు చెప్తున్నారు. ప్రయాణికులు మనశ్శాంతిగా ప్రయాణం చేయడానికి లేదు, అవునా కాదు? చూడండి, ఏ బస్సు ఎక్కినా కానీ చూడండి. ప్రజెంట్ ఈరోజు చూడండి, మీరు ఏ బస్ స్టాండ్కి, అమలాపురం బస్ స్టాండ్కి వెళ్ళండి, రావులపాలెం బస్ స్టాండ్కి వెళ్ళండి, రాజమండ్రి బస్ స్టాండ్, ఎన్ని బస్ స్టాండ్ దగ్గరికి ఒకసారి వెళ్ళండి. ప్రతి బస్సు చెక్ చేయండి ఎంతమంది జనం ఉంటున్నారు. కూర్చున్న వాళ్ళు టికెట్ తీసుకున్నారు, నిలబడి ప్రయాణం చేసే వాళ్ళు టికెట్ తీసుకున్నారు. మరి కూర్చున్న వాళ్ళు ఏం పుణ్యం చేసుకున్నారు? నిలబడిన వాళ్ళు, నిలబడే ప్రయాణం చేస్తున్న వాళ్ళు వాళ్ళేం పాపం చేశారు చెప్పండి? ఇది తప్పు కదా. పోతే దీనివల్ల ఫస్ట్ వీళ్ళకి కూడా ట్రాఫిక్ సమస్యలు అనేది ఉండవా? వీళ్ళకి కూడా ఫైన్లు వేయరా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిమాండ్, పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఒకళ్ళు ఇద్దరు నిలబడినా కానీ ఆ బస్సు డ్రైవర్కి ఫైన్ వేయాలి ఖచ్చితంగా. మీరు 3 వీలర్కి ఎలాగేస్తున్నారు, 4 వీలర్కి ఎలాగేస్తున్నారు, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అందరూ కూడా ఈ బస్సులో కూడా పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తే